మీకు హైకోర్టే చెప్తుంది కదా, హైకోర్టు ట్యాంపింగ్ వాళ్ళే చెప్పారుగా 40% మాకు పోలింగ్ అయింది, ఎక్కడ అయినా మేము ఓడిపోయామని. మళ్ళీ 40% చేయించినప్పుడు ఈవీఎం ట్యాంపింగ్ ఎలా అయింది? ఈవీఎం పద్ధతి బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరిపిస్తాను. ఇదే కరెక్ట్ పద్ధతి. ఎందుకంటే బటన్ నొక్కగానే నీకు బ్యాలెట్ బాక్స్లో కనిపిస్తుంది, నువ్వేం వేసావా అనే గుర్తు నీకు కనిపిస్తుంది. అంటే ఓటర్ సాటిస్ఫై అవుతున్నాడా లేదా? ఇదివరకు 2019లో నొక్కేసి వెళ్ళిపోయేవాళ్ళు, స్లిప్ వచ్చేది కాదు. ఇప్పుడు నొక్కుతున్నావు, నువ్వు దేనికి వేసావు అనేది తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు ఇది మంచి పద్ధత. నొక్కేసి అయిపోయింది నువ్వు వెళ్ళిపోవమ్మా అంటే నువ్వు దేనికి వేసావో తెలియకుండా నీ వరకే తెలిసింది. నువ్వు ఒక్కడవే చూసా నేను వేసానా లేదా అని కూడా సంతోషం ఉండిద్ది అప్పుల్లో. ఇప్పుడు అలా లేదుగా, పక్కన బాక్స్ పెట్టాడు, నువ్వు నొక్కిన స్లిప్ వచ్చింది అంతవరకే. నా జగన్ గారిని మనం అనే అంత స్థాయికి నాకు లేదులే. కానీ ఇప్పుడు ఎంత పెద్ద లీడర్ అయ్యి ఉంటే, ఎంత పెద్ద వ్యూహాలు పన్నుంటే అంత పెద్ద లీడర్ అయ్యి ఉంటాడు, ముఖ్యమంత్రి అయి ఉంటాడు. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే నేను మాట్లాడేస్తా, నేను ఇక్కడ నుంచి మాట్లాడేస్తా. ఆ ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి ఎంత దోహదపడి ఉంటాడు, ఎన్ని ర్యాలీలు చేసి ఉంటాడు, ఎన్ని డబ్బు ఉంటే కాదుగా, ప్రజాభిమానం కూడా ఉండాలిగా. ప్రజాభిమానం లేదంటారా జగన్ గారికి? ఉండకుండా లేదుగా, ఉండిద్ది. కాకపోతే ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తే ఏమన్నా పొందుకునే అవకాశం అన్న ఒకసారి మోసపోతారు, చేద్దాం 2 సార్లు పోతారు. ఎలా ఉండిద్ది అంటే సన్నపు సత్యమూర్తుల్లో చెప్తాడు చూసాను, నానాపులి అని 2 సార్లు వెళ్తాడు. 3వసారి అమ్మో వీడు అలాగే చెప్తున్నాడని వదిలేస్తాడు. ఒకసారి చేస్తేనే పాదయాత్రకి గట్టి నమ్మకం ఇచ్చినట్టు. 2వసారి నేను పాదయాత్ర చేస్తానంటే ఎవరు నమ్మరు. నువ్వు ఎన్నికలు రాకముందు పాదయాత్ర చేసావు, ఎన్నికలు గెలిచిన తర్వాత నువ్వు పాదయాత్ర చేసావా? జనాల్లో ఉండాలిగా. పోనీ కరోనా వచ్చింది, అవన్నీ వచ్చినాయి, అవన్నీ మనం చెప్పుకోకూడదన్న. ఆయన సొంత ప్రభుత్వం ఏమున్నాయో, ఆయన నాక సలహాదారులు ఎవరు వద్దన్నారు? సలహాదారుడు వద్దంటే నేను చేసేసే అన్నంత సీఎం అయితే కాదు, అంత దద్దం అయితే కాదుగా ఆయన శైలి. అదే 2004లో ఎంపీగా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అబ్బో జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏమంటారన్న?